అమ్మా జగదాత్రి, నువ్వా? నేనెక్కడున్నానమ్మా? మీరిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు పిన్ని. ఇన్ని రోజులు కోమలో ఉన్నారు అత్తయ్య. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. అవునా? తలంతా పట్టేసినట్టుంది జగదాత్రి. ఏం కాదు మేడం, ఇప్పుడే కళ్ళు తెరిచారు కదా, కాసేపు అలాగే ఉంటుంది. ఆవిడని ఎక్కువసేపు మాట్లాడించకండి. సరే. ఏం జరుగుతుంది జగదాత్రి? నేను కోమాలో ఉండడం ఏంటి? నేను చనిపోలేదా? మీరు బతికే ఉన్నారు. ఆ మీనని కాల్చినప్పుడు బ్లడ్ లాస్ అయి కోమాలోకి వెళ్లారు. నువ్వు నన్ను బతికించావమ్మా. నిన్ను చిన్నప్పటి నుంచి అనరాని మాటలు అన్నందుకు, నిన్ను హింసించినందుకు నన్ను బతికించావా? నేను చేసిన నేరాలకు నాకు శిక్ష పడింది కదమ్మా. మళ్ళీ నన్నెందుకు బతికించావు? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరు నేరాలు చేయడం ఏంటి? మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు. మీరు నన్నెంత బాధ పెడుతున్నా, నన్నెంత అసహించుకున్నా ఏ రోజు ఇంట్లో నుంచి పంపించాలనుకోలేదు. అయ్యో పిచ్చి తల్లి, నా పంతాన్ని కూడా ప్రేమనుకున్నావా? నిన్ను నాశనమైపోవాలని శాపనార్థాలు పెట్టినవి, అర్థం లేని కోపాలతో బాధ పెట్టినవి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడెందుకు పిన్ని అవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడ్డాం? ఇప్పుడు మీరు చెయ్యాల్సింది బాధపడ్డం కాదు, త్వరగా కోలుకోవడం. కాదు బాబు, దానికంటే ముందు వెంటనే మా అన్నయ్యని, రేఖని, నిషికని కలిసి మా వద్దని గురించి నిజం చెప్పాలి. మా వదిన దేవతని చెప్పాలి. నా భర్త దుర్మార్గుడని చెప్పాలి. ఇన్నేళ్ళు నేను చేసిన పాపాలు నిజం చెప్పి కడిగేసుకోవాలి బాబు. నాన్న, నిషి ఎక్కడున్నారు జగదాత్రి? రాలేదా? ముందు మీరే వచ్చారా? అయితే వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పలేనత్తయ్య, చెప్పలేనత్తయ్య. చెప్పలేవా? ఎందుకు? ఎందుకంటే మన ఇంట్లో అందరూ మీరు చనిపోయారని అనుకుంటున్నారు. మీరు బతుకున్న విషయం నాకు, కేదార్కి తప్ప ఇంకెవరికీ తెలీదు.